ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఈ ఉదయాన్నే మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా? ముందుగా బాబాగారి సందేశం అనేది వినబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలండి. బాబాగారి ఆశీర్వాదంతో మీకు, మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ గురువారం రోజు బాబాగారు మన కోసం ఎలాంటి వార్తను తీసుకొచ్చారు అంటే, తల్లి, ఈ గురువారం రోజున నీ బాబా చెప్పే ఈ హ్యాపీ న్యూస్ను విను తల్లి. ఆఖరిలో ధన్యవాదములు బాబా అని నువ్వే చెబుతావు. నమ్మితే ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి వార్తను తీసుకువచ్చారు, ఈ గురువాకు ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, దేనికి కూడా దిగులు పడకమ్మా, భయపడకు. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. ఇక నీకెందుకు చెప్పు దిగులు తల్లి. దేనికి కూడా దిగులు పడకమ్మా. ఏంటి బాబా రోజు ఇలానే బొజ్జుగిస్తున్నారు అని నిరాశపడుతున్నావా? లేదు తల్లి, నేను నీకు రోజు చెప్తూనే ఉన్నాను కదా, అతి త్వరలోనే నీకు మంచి జరగబోతుంది. అవును, నమ్మకంతో ఉండు బిడ్డ అని, కావలసిన దారిని నేను చూపిస్తాను అనేని. నిజమేనా? అవును తల్లి, ఆ సమయం వచ్చేసింది. నీ జీవితానికి కావలసిన దారిని నేను ఏర్పాటు చేశాను. ఈ గురువారం రోజున నీ సాయి చెప్పే మాటలు శ్రద్ధగా విను. అప్పుడు నీ పనులని నమ్మకంతో ప్రారంభించు. కష్టపడు, ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఇక అంతా శుభమే జరుగుతుందమ్మా. నువ్వు కోరిన కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి వెంట వెంటనే జరిగిపోయేలా నేను నీకు అభయమిస్తున్నాను తల్లి. నీ సాయివాకు ఎప్పుడూ పొల్లిపోదని నీకు కూడా తెలుసు కదా. కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరికన మంచి విషయాన్ని, మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. కాస్త ధైర్యంగా ఉండు. నువ్వు ఎప్పుడూ కూడా నన్నే ప్రార్థిస్తున్నావని నాకు కూడా తెలుసమ్మా. నీ ప్రతి సమస్యను నాతో చెప్పుకుంటున్నావు. అవన్నీ నేను వింటున్నాను తల్లి. మరి బాబా, వాటిని విని నా బాధను చూసి, నా కన్నీరును చూసి కూడా మీరు అలానే మౌనంగా ఎందుకున్నారు అనే కదా నీ ప్రశ్న. అందుకు కూడా సమాధానం చెబుతాను వినమ్మా. నీ బాబా చేసే పనులు ఎవ్వరికీ కనిపించవు తల్లి. నీకైన పనులు కూడా నేను ప్రారంభించేశాను, కానీ నీకు తెలియడం లేదు అంతే. నా బిడ్డకు కావలసినవన్నీ ఇవ్వాలని నేను అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. కాకపోతే దానికి కాస్త సమయం పడుతుంది అంతే. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు, నమ్మకంతో ఉండమ్మా. ఒక్కటి చెబుతాను విను బిడ్డ, ఈ లోకంలో నా ఆజ్ఞ లేనిదే ఏదీ కూడా జరగదు, ఆకైనా కదలదు అని నీకు తెలుసు కదా. నీకు తెలుసు, అయినా సరే ఇప్పుడు ఈ విషయం నీకు అర్థం కాదు. నువ్వు కోరింది నీ చేతిలో పెడితే అప్పుడు అర్థమవుతుంది. ఆ క్షణం నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చి ధన్యవాదములు బాబా అని నాకు చెప్తావు తల్లి. ఆ రోజు కోసం, నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ధైర్యంగా ఉండు బిడ్డ. ఆ సమయం కూడా దగ్గరలో వచ్చేసింది. ఇప్పుడు నీ కంటికి కనిపించకుండానే నీ సమస్యలు, చిక్కులు అన్నిటినీ నేను విడిపిస్తున్నానమ్మా. నీ సమస్యలు, బాధలు అన్నీ నాకు చెబుతున్నావు కదా. ఇక నేను ఇన్ని చెప్పాక కూడా నాకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు సాయి అని నువ్వు నన్ను అడుగుతున్నావు. అందుకు కూడా సమాధానం చెబుతాను విను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని నమ్ము తల్లి. నీ మనసులో ఉన్న సరైన సమాధానం కోసం నేను నీకు ఒక దారిని కూడా చూపిస్తాను. ఆ దారిలో నువ్వు వెళ్ళినట్లయితే నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఆ దారిని కూడా నువ్వు చూసుకుంటావు, అర్థం చేసుకుంటావు. నీ బాబా ఏం చేశారో నీకు తెలిసేలా చేస్తాను. ఇది నీ సాయి ఆజ్ఞ తల్లి, అసలు పొల్లుపోదు. నీ బాబానే నీకు ఈ మంచి దారిని చూపించారు అని నీకు తెలిసే రోజు కూడా వస్తుంది. కాస్త గమనిస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. అర్థమైంది కదా. సంతోషంగా ఉండు, ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు. నీకైన పరిష్కారాలన్నిటినీ నేను చూపిస్తానమ్మా. కానీ నేను ఎన్ని చూపుతున్నా సరే నువ్వు కొన్ని సందర్భాల్లో వాటిని పట్టించుకోవడం లేదు తల్లి. అసలు చూసే పరిస్థితులు కూడా లేవు. నీ కోసం ఎవరూ లేరు అని దిగులు పడుతూ ఉన్నావు. ఎందుకు తల్లి దిగులు? నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా.
నేను నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటానమ్మా. నీ కంటికి కనిపించకుండానే నేను నీతోనే నడుస్తున్నాను. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా, అది అతి త్వరలోనే నిన్ను చేరుతుంది. నీ మనసు ఆనందించే వార్త నువ్వు వింటావా లేదా అని భయపడుతూ కంగారు పడుతున్నావు. దిగులు పడకు. గురువారం రోజు నీ సాయి చెప్పేది విన్నావు కదా, నీ మనసు ఆనందించే వార్తలు ఒకటి తర్వాత మరొకటి నిన్ను చేరుతాయి. అప్పుడు నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఇక మీదట అంతా శుభమే జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్లు మంచి జీవితాన్ని నువ్వు జీవించగలవు. నీ కష్టకాలం అంతా ఈ రోజుతో ముగిసిపోతుందమ్మా. ఈ ఒక్క విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని కాస్త ఓపికతో ఉండు. నన్ను నమ్మావు కదా, ఇక నేను అస్సలు పొరపాటున కూడా నీ చెయ్యిని వదలను తల్లి. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇక నీకు ఇంకొక విషయం చెప్పనా, నీ ఇంట్లో ఇక శుభకార్యాలు జరగబోతున్నాయి. నా మాటలు నమ్మి ఈ రోజుని ఆనందంగా ప్రారంభించు. నీకు రావాల్సిన విజయాలన్నిటినీ నేను చేరవేస్తానమ్మా. నమ్మకంతో ఉండు తల్లి. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారు కదా. ఇక ఎలాంటి దిగులు, భయము, బాధ అస్సలు నీకు అవసరం లేదు. అసలు వాటిని నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు. నువ్వు కోరినవి కోరినట్లుగా నేను నీ ముందుంచుతాను. సంతోషంగా ఉండు తల్లి. ఇదిగో ఇప్పుడు నా ఈ మాటలు విన్నాక నీకు కాస్త బలం వచ్చింది కదా. నిజమేనా తల్లి? నీ మనసులో ఏదో తెలియని సంతోషం, ఎవరో నీకు అండగా ఉన్నారు అని నమ్మకం, ఇవన్నీ నీలో కలిగాయి అంటే నీ పనులన్నీ సగం పూర్తయిపోయినట్లే తల్లి. ఎప్పుడైతే నువ్వు ఇలా మంచి మనసుతో ప్రశాంతంగా జీవించగలవో ఆ క్షణం నుంచి నీకు మంచి పనులు ఒకటి తర్వాత మరొకటి జరుగుతూనే ఉంటాయి. ఇక ధైర్యంగా ఉండు తల్లి. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ గురువారం రోజున బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. బాబాగారు మనందరికీ చెప్పేది ఒకటేనండి, ఏంటి అంటే ఎప్పుడూ కూడా బాబాగారి మీద అపనమ్మకంతో ఉండకుండా నమ్మకంతో బాబాని పూజిస్తూ ప్రతి క్షణం కూడా బాబా ఉన్నారు అని నమ్మినట్లయితే ఖచ్చితంగా మన జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా మారుతుంది. ఎవరైతే బాబాని నిందించకుండా బాబా మీద నమ్మకంతో ఉంటారో వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏవీ లేకుండా చాలా సంతోషంగా జీవించగలరు. అలా జీవించేలా బాబానే చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దండి. ఇక మరి చూశారు కదండి, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.